ముముక్షు వ్యవహార ప్రకరణం 24వ కథ. కుతర్కములు. బ్రహ్మజ్ఞానమే మన విచారణ యొక్క ఏకైక లక్ష్యము. మహావాక్య బోధను, ఆ బోధ యొక్క అర్థమును నిశ్చయపూర్వకంగా గ్రహించుటచే తప్పకుండా బ్రహ్మజ్ఞానం ప్రాప్తిస్తుంది. మహావాక్యములు 4: ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మా బ్రహ్మ, తత్వమసి, అహం బ్రహ్మాస్మి. ప్రజ్ఞానం బ్రహ్మ అనగా ప్రజ్ఞ లేదా ఎరుకయే బ్రహ్మము. అయమాత్మ బ్రహ్మ అనగా ఈ జీవాత్మ బ్రహ్మమే అయి ఉన్నది. తత్వమసి అనగా అది ఆ పరమాత్మ వస్తువే నీవై ఉన్నావు. అహం బ్రహ్మాస్మి అనగా నేను బ్రహ్మమునే అయి ఉన్నాను. ఈ 4 వాక్యములు పరమ నిత్య సత్యమును బోధించటానికి 4 వేదములు ఉపయోగించాయి. వీటిని గురుముఖతః విని వీటి అర్థమును గ్రహించి ఆ అర్థము యొక్క ధ్యాస అలవరుచుకుంటే, నిరంతరం ధ్యానం చేస్తే బ్రహ్మజ్ఞానం కలుగుతోంది. ఈ మన సంవాదము అదే అర్థమును అనేక దృష్టాంతముల ద్వారా, కథానికల ద్వారా నిరూపిస్తోంది. ఇంతకన్నా ఉత్తమమైన సత్యము ఏదైనా ఉంటే ఎవరైనా ప్రకటించవచ్చు, లేదా ఇదే సత్యమును ఇంతకన్నా మధురంగా సుస్పష్టంగా చెబితే అది మంచిదే. అట్లా కాకుండా అనుభవం లేకయే అపవిత్రంగా తర్కంలోకి దిగుటకు ప్రయత్నించే వారికి నేను చెప్పుచున్నదొక్కటే: నాయనలారా, స్వానుభవముచే మేము చెప్పుచున్న తత్వజ్ఞానాన్ని ఎందుకు తిరస్కరిస్తారు? అనేక మంది ముముక్షువులను దృష్టిలో పెట్టుకొని అనేక సోదాహరణములతో మీరు బ్రహ్మము కంటే వేరు కాదు అని మేము నిరూపిస్తున్నాం. ఈ పరమ సత్యమును సర్వజనులపై గల ఆప్యాయత చేతనే ప్రకటిస్తున్నాం. ఓ కుతర్కము చేయు మిత్రులారా, మీరు అనుభవపూర్వకంగా సత్యమును ఎరుగకుండానే ఎవరైనా చెప్పిన దానిని వ్యతిరేకించుటకు మాత్రమే ఎందుకు ప్రయత్నిస్తారు? మీపై మాకు ప్రేమయే సర్వదా ఉంటుంది. దయచేసి మొట్టమొదట మీ దృష్టిని శుద్ధపరచుకోండి. యత్నశీలురై ప్రాణాయామ, ప్రత్యాహార, తితిక్షాది అష్టాంగ యోగములచే బుద్ధిని సునిశ్చితం చేసుకోండి. అప్పుడు ఈ శాస్త్రమును విచారించండి. ఇది సత్యమో కాదో మీరే నిర్ణయం చేసుకోండి. ఇంతకు మించి మీకు మేము ఏమి చెప్పగలం? ఓ సర్వజనులారా, మీలోని ప్రతి ఒక్కరిలో స్రవించుచున్న అమృతతత్వమును మేము గ్రహించాం. అట్లు ఎరిగిన దానినే మీ అందరికీ ఈ ప్రయత్నముచే ఇట్టివేయగు అనేక ప్రయత్నములచే గుర్తు చేస్తున్నాం. అట్టి మేము శ్రేయోభిలాషులమే కాని ఏమాత్రం శత్రువులం కాము. ఈ సంసారంలోని దోషమేమిటో గ్రహించినట్టి మేము బ్రహ్మజ్ఞానమును ఉదయింపజేసే వాక్యములనే చెప్పుచున్నాం. అందుచేత శ్రద్ధగా వినండి. వింటూ ఉంటే సత్యమేమిటో మీ అంతట మీరే మీ హృదయాకాశంలోనే గాంచగలరు. పరమార్థ సత్యమేమిటో నిర్దుష్టంగా, దోషరహితంగా, ఆనందోత్సాహాలు కలుగజేసే విధంగా చెప్పటానికే ప్రయత్నిస్తాం. ఏ వాక్యాలైతే పూర్ణమగు మీ స్వరూపమును గురించి, ఈ దృశ్యముతోనూ శరీరాదులతోనూ గల సంబంధం గురించి సమగ్రంగా బోధించుటలేదో అవి ఆప్తవాక్యాలు కాజాలవు. ఓ రామచంద్ర, మేము తపోధ్యానాది అనేక ప్రయత్నములచే బ్రహ్మ సాక్షాత్కారము కలిగించగల బుద్ధిని కలిగి ఉన్నాం. భగవంతుని సంకల్పం చేతనే ఇట్లు మీ అందరిపై కురుస్తున్న కరుణామృత రసంగా మా ఈ వాక్యాలు చేరుచున్నాయి. మనం చేయబోయే ఈ విచారణ సమస్త వేద ఉపనిషత్తులు ప్రతిపాదించుచున్న ఏకైక వాక్యమగు అఖండ బ్రహ్మతత్వమే లక్ష్యముగా కలిగి ఉన్నది. కనుక సర్వజనులారా, నిస్సంకోచంగా ఇది వినండి. ఇది గ్రహిస్తే పరమ పురుషార్థము లభించగలదని చేతులెత్తి ప్రకటిస్తున్నాను. జీవుని యందలి పరమాత్మ తత్వమును మరుగున పరుచుచున్న వేదాంత విరోధములగు అనేక శాస్త్రములచే అనేక తర్కములు ప్రతిపాదించబడ్డాయి. ఈ దృష్టిచే దర్శించబడుటచే ఇట్లు ప్రతిపాదించబడినది అను రూపమైన విచారణచే ఆయా ప్రచారములలో ఉన్న వేరువేరు సిద్ధాంతములు, అభిమతములు మనం ముందు చర్చించబోతున్నాం. ఈ విచారణ అంతా విజ్ఞాన దృష్టితో
పరిశీలనాత్మకమైన వివేచనాపూర్వకంగా చేయబడుచున్నది. మేము చెప్పుచున్నాం కనుక మీరు గ్రొడ్డిగా నమ్మవలసిందే అని చెప్పటం మా ఉద్దేశ్యం కాదు. అందుచేత చెప్పబోవున్నదంతా వివేక విమర్శక దృష్టులచే తప్పక పరిశీలించవచ్చు. మరొక ముఖ్యమైన విషయం, మేము అనేక పురుష ప్రయత్నములచే తపోధ్యానాదులచే మా చిత్తమును పరిశుద్ధపరుచుకొని అప్పుడు మాకు అనుభవమైన సత్యమును మీ ముందు ఉంచుచున్నాం. జనులలో అనేక మంది తగు యత్నం చేసి ఉండకపోవుటచే వారి మనస్సులలో పదార్థిక దృష్టి లేదా మెటీరియలిస్టిక్ వ్యూ పాయింట్, ప్రాపంచిక దృష్టి బలవత్తరమై ఉండే అవకాశం ఉన్నది. అందుచేత కొంచెము మాపై విశ్వాసముంచి ఈ విచారణను స్వీకరించెదరుగాక. మేము తపోధ్యానాదులు అధికంగా చేసి ఉండలేదు కదా, మరి ఇది వినటానికి అర్హులమా అనే శంకను కూడా త్యజించండి. ఉత్తమ కార్యాచరణము కొరకు ఇందలి విచారణ జీవుని తీర్చిదిద్దగలదు. అందుచేత ఇది పఠించినప్పుడు వినునప్పుడు ఓర్పును శ్రద్ధను వీడకండి. ఒకచోట కొంచెం అర్థమగుట సులభంగా లేనంత మాత్రం చేత వెనుకకు మరలవద్దు. అవసరమనుకుంటే విఘ్నులైన వారితో సంభాషించి అనుమాన నివృత్తి చేసుకోండి. గ్రంథమంతా చక్కగా పరిశీలించటం జరిగితే అటు తరువాత దీని ప్రయోజనమేమిటో మీరే గ్రహిస్తారు. ఈ జీవుడు బ్రహ్మమే కదా, ఇక ప్రయత్నం మాత్రం ఎందుకు అనే తర్కమునకు లోబడి అప్రయత్నశీలత్వము ప్రతిపాదించే వాదోపవాదములను నెత్తిపై మోయటానికి మేము సిద్ధంగా లేము. ఊరకే వాదోపవాదములచే మనస్సు కలుత చెందుటయే జరుగుతోంది. జీవితము అమూల్యమైనది. కేవలం తర్క వితర్కములచే ఉత్తమ వస్తువును సాధించలేమని మా ఉద్దేశం. అనుభవమాత్రమగు పరమాత్మతత్వమును పొందుటకు చివరకు పఠించువాని అంతరంగమే స్థానము. మనం ఈ విచారణ యొక్క పాత్ర లేని దానిని లేనట్లుగా ఉన్నదానిని ఉన్నట్లుగా చెప్పటం వరకే. గ్రహించువాడు దోషరహితమైన వివేకంతో ఈ బోధను పరిశీలిస్తూ ఉండగా అద్వితీయమగు ఆత్మను నేనే అనుభవమును పొందగలడు. మేము ప్రతిపాదించుచున్నదంతా వేదాంగములలోని విజ్ఞాన సారమునకు అనుకూలంగానే ఉంటుంది. మహావాక్యములు అని చెప్పబడే అహం బ్రహ్మాస్మి వంటి వేదవాక్యములే మన ఈ విచారణ అంతటికీ ప్రమాణములు అయి ఉన్నాయి.